తమ కోసం, తమ కష్టాలడిగి తెలుసుకోవడం కోసం, తమ కన్నీళ్లు తుడిచి తమకు భరోసా ఇచ్చేందుకోసం, తమ తరపున ప్రభుత్వంపై సమర భేరీ మోగించేందుకోసం మండు టెండల్లో వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజా ప్రస్థానంలో అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికెళ్లినా ఆయనకు సాదర స్వాగతం పలికారు. రాజన్నకు చెప్పుకుంటే తమ కష్టాలు తీరుతాయని నమ్మారు. అందుకే గ్రామ గ్రామాన ప్రజలు తమ కష్టాలను వైఎస్ కు చెప్పుకున్నారు. వాటిపై వైఎస్ కూడా సానుకూలంగా స్పందించి తాము అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా మనం చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా పూర్తిగా ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని సవినయంగా మనం. అంతేకాదు, ఒక్క బల్బున్న వాళ్లకు, 2 బల్బున్న వాళ్లకు 2.5 సంవత్సరం క్రితం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేశాం. పెంచిన కరెంట్ ఛార్జీలు కట్టలేదని పేద వర్గాల వారు ఆ రోజున్న కరెంట్ ఛార్జీలకు మళ్ళా వెనక్కు తీసుకుపోయేదానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మనం చేస్తున్నాం. అప్పుడు రాజన్న నక్కున చేర్చుకున్న జనమే ఇప్పుడు ఆయన తనయ షర్మిలకు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. నాన్న తరహాలోనే రైతులు, పేదలు, మహిళలను అడిగి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. వైఎస్ ప్రజా ప్రస్థానం సాగిన గ్రామాల్లోనే షర్మిల ఇప్పుడు మరో ప్రజా ప్రస్థానానికి రావడంతో ప్రజలు షర్మిలలోనే రాజన్నను చూసుకుంటున్నారు, గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రైతులైతే తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదంటూ షర్మిలకు మొరపెట్టుకుంటే జగనన్న అధికారంలోకి రాగానే రైతన్న రాజ్యం వస్తుందని షర్మిల భరోసా ఇస్తున్నారు. 3 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగింది. అలాగే రైతు కూలీల రేటు కూడా పెరిగింది. కానీ సేమ్ టైంలో పంట దిగుబడి ఆ రకంగా పెరగడం లేదు. అలాగే మద్దతు ధర కూడా చాలా దారుణంగా ఉంది. పామాయిల్ రైతులకేటి, చెరుకు రైతులకేటి. చెరుకు అయితే మరీ దారుణంగా ఉంది. విశాఖ జిల్లాలో చెరుకు రైతులు అయితే 50% తగ్గిపోయింది. పామాయిల్ కూడా ఈ రోజు తీసేయడానికి రైతులు ఎక్కువ మంది వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైన మనకి రాయితీలు కానీ అందలేదు. ఒకప్పుడైతే వైఎస్ఆర్ టైంలో చెరుకు మద్దతు ధర ప్రకటించారు. ఆ మద్దతు ధర ప్రకటించడం వల్ల కొంతైనా పెరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చెరుకు రోజు రోజుకి దిగుబడి పడిపోవడంతో కాకుండా ఈ రేట్లు ఎప్పుడైతే ఎరువుల రేట్లు పెరగడం వల్ల పంట కూడా తగ్గించడం జరుగుతుంది. కానీ రైతులు ప్రతి ఒక్కరు కూడా రైతు కూలీగా మారిపోయి లేబర్ గా పోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో రైతు అనేవాడు ఉండడు. ఈ రాష్ట్రంలో కూలీలే మిగులుతారు ఈ రాజ్యీకరణ ప్రభుత్వం ఉంటే. రైతు అన్నవాడు రాజుగా బ్రతకాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్. రైతు అన్నవాడు చాలా అభిమానం ఉంటుంది. నోరు తెరిచి నాకే కష్టం ఉంది, నాకే అప్పులున్నాయి అని చెప్పుకునేవాడు కాదు. ఒకడికి అన్నం పెట్టేవాడే తప్పితే దేహి అని అనేవాడు కాదు అని నాన్న మాతో చాలా చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి రైతు అంటే చాలా గౌరవం ఉంది. అందుకనే రాజశేఖర రెడ్డి గారు మే 14న 9 సంవత్సరాల కింద మొట్టమొదటి ఫైల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సైన్ చేసింది 1300 కోట్లు రైతులకి బకాయిలు మాఫీ చేశారు, విద్యుత్ బకాయిల్ని. అంతేకాకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఫైల్ మీద కూడా సంతకం పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు అట్లే రాజైతాడన్న, అప్పులన్నీ తీరిపోతాయి, మళ్ళీ బ్రహ్మాండంగా బ్రతికే రోజు వస్తుంది. అన్న చెప్పినట్టు రైతు అనేవాడు మిగిలడు అని చెప్పాడు. ఆ పరిస్థితి రాదు. దేవుడున్నాడు. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని చాలా ప్రేమించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా దేవుని దగ్గర ఉన్నారు. ఈ పరిస్థితి మన రాష్ట్రానికి ఎప్పుడూ రాదు. నాన్నను ఆదరించినట్లు బిడ్డను ఆదరిస్తున్నారు జనం. అచ్చం నాన్నలాగే పేదలను పలకరించి వారి సమస్యలు విని కదలిపోతున్నారు షర్మిల. లైక్ ఫాదర్ లైక్ డాటర్ అన్నట్లు వైఎస్ ఆశయాన్నే షర్మిల కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.